లేకుండా పంచులేసి ఫుల్ స్టాప్ లేకుండా మనలందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with the stage. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం. అమ్మా కన్యాకుమారి నాన్న పెళ్లి సంవత్సరం అయిందమ్మా ఎలాగున్నావమ్మా? నా పేరేంటి నాన్న? కన్యాకుమారి. కన్యాకుమారి నుంచి కుమారిని తీసానన్న. అంటే ఇంకా కన్యగానే ఉన్నా నాన్న. అల్లుడు ఏం చేస్తున్నారమ్మా? ఏం చేయట్లేదు నాన్న. నేనంటూ ఇప్పుడు కదమ్మా ఇంట్లో ఏం చేస్తున్నారని. రూమ్ లో ఉన్నాను నాన్న. అంటే నీ కాపురం సూపర్ స్కిట్ లాగా చెండాలంగా ఉన్నానా? పని అయిపోయిందమ్మా. అంతా నేనే చేశానమ్మా. అల్లుడిని చూసి హీరో అల్లుడిని అనుకున్నాను. వాడు పెద్ద గెటప్స్ అనే తర్వాత తెలిసిందమ్మా నాకు. అంతా నేనే చేశానమ్మా. నువ్వు చెప్పినట్లు నిజంగా చుడిగాలు సుదిరికిచ్చి పెళ్లి చేసి ఉంటే ఈ పాటి చమక్ చందాలంటే ఇద్దరు పిల్లలు ఉండేవారమ్మా. నాన్న నా విషయం పక్కన పెట్టు, నీ విషయం గురించి చెప్పు నాన్న. నా లైఫ్ ఏంటమ్మా అభి స్కిట్ లాగా యావరేజ్ గా ఉంది. ఏంటమ్మా అభి స్కిట్ అన్నా? ఓహో యావరేజ్ అంటే తప్పదమ్మా, ఒక్కోసారి చెప్పుకోవాలి. మీ మామగారు ఏది? బావగారు బాగున్నారండి? నాకేంటండి ఎక్స్ట్రా జబర్దస్త్ సూపర్ కొన్నాను. చూస్తున్నా లేరే. ఎలా ఉన్నా మరి? లాస్ట్ వీక్ నాగబాబు ఇచ్చిన 8 బాక్స్ బోర్డు లో కనిపిస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ వీక్ స్కిట్ గుర్తొచ్చుకుంటే నెక్స్ట్ స్కిట్ బాగా చేయలేవండి, అవన్నీ మర్చిపోలే. అంతే. సరే టీ ఏం తాగారా? తాగలేదండి. టీ తాగలేదు ఇప్పుడు దాకా మీరు? తాగలేదండి. ఏమ్మా మీ నాన్నగారు టీ ఇవ్వలేదు ఇప్పుడు దాకా? అదేంటండి మా ఇంటికి వస్తున్నారు దారిలో టీ కొట్టి ఎక్కడ తాగిసి వచ్చొచ్చుగా. టిఫిన్ ఏం చేశారా పోనీ? అది లేదు డాల్లో చేసి వచ్చానులేండి. ఇంటి బావు గారు మా ఇల్లు ఉండగా దారిలో టిఫిన్ చేస్తారు మీరు? మా ఇంట్లో టిఫిన్ చేయొచ్చుగా. ఊరికే సరదా కన్నా డాల్లో టిఫిన్ చేయలే. నేను ఊరికైనా మా ఇంట్లో టిఫిన్ లేదు. భోజనం కూడా నేను కొమ్మ తీసి ఆ మధ్యాహ్నం భోజనం కొందాం అనుకుంటున్నాను. వద్దండి బాబు వచ్చి వస్తుంది తిరిగిపోండి. మీ నాన్నగారు చికెన్ బిర్యానీ ఏమ్మా మనం తిందాం. అవును ఇంతకీ మీ వ్యాపారం ఎలాగుందండి? నా వ్యాపారం ఉందండి శంకర్ స్కిట్ అంటే ఏసీడీసీ ఒకప్పుడు పెరిద్ది లేదా పేలదు. ఈ వ్యాపారం ఎలా ఉంది? నా చుట్టుగా చూసి సిట్లే అండి. బా అయితే సూపర్ గా ఉంటదిగా. సూపర్ కాదు, లాస్ట్ వీక్ 8 మార్క్స్ బోర్డు ఇచ్చారు కదా, ఆ స్కిట్ లాగా ఉంది. మీరు మాట వస్తే లాస్ట్ వీక్ ఎందుకు వెళ్తారండి? ఈ వీక్ స్కిట్ చేయొచ్చు కదా. ఆ స్కిట్ గుర్తుపెట్టుకోండి, స్కిట్ బాగా చేస్తున్నాం కదా. ప్రతి స్కిట్ గుర్తుపెట్టుకుంటే బాగుండు. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆడేం చేస్తారండి హరి స్కిట్ అంటే ఏముండదు. ఓహో బ్యాగ్ మంచి బరువు ఉన్నట్టుంది, లోపల ఏముందేంటి? ఇదండి చేసే స్కిట్ అండి. అంటే ఏముండదు ఇందులో. ఒకసారి అబ్బాయిని పిలిస్తే చూసి వెళ్ళిపోతానండి. అరే ఎరిపప్ప సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. మాయ గారు వచ్చారు, కాళ్ళు నమస్కారం పెట్టుకో. ఆడి అంటే అది మరి అది ఫస్ట్ ఆడికి ఆడి పెట్టుకోగానే ఎవడో పెట్టడు. నా మామయ్య గారు పెట్టు, మామయ్య గారు పెట్టు. అది కదా అడగ మర్చిపోయిన అల్లుడు గారు ఏం మారారా? ఆడెందుకు మారుతాడండి? నీకెళ్ళ తెలుసు? లాస్ట్ వీక్ 8 వచ్చింది ఆడి వల్లగా. ఏమన్నా మంచి డాక్టర్ కి ఏమైనా చూపిద్దామండి. చూపించాను డాక్టర్ కి. ఏమన్నారు? గెటప్ సీను అంటున్నారు. అంటే ఆడిని ఎవడు మార్చలేరంట. సరే గాని కొంచెం కూర్చొని మాడుకున్నారండి. ఓకే ఓకే మీ ప్రేమలు తర్వాత ఇక్కడ కాదు, లోపల చేసేదే ఉండదు కానీ ఇక్కడ బాగానే. ఇప్పుడు వద్దులే, నువ్వు పీకేదే ఉండదు కానీ కూర్చో అక్కడ. ఇదేంటండి చిత్తు? అదేంటి ఆడు మారితే తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించాం అనుకుంటున్నా. ఆడు మారట్లేదు, నేను కొట్టించుకోవట్లేదు. మీరు తీయించుకోవడం ఉండదు, పెంచుకోవడమే. అమ్మాయి అబ్బాయి కాపురంలో కొంచెం చంద్ర తక్కువ అయ్యాడు కదండి. చంద్ర అంటే అది స్పైసీ లేదట కదా. నీకెలా తెలుసు మామ? అందరు తెలిసిద్దరు ఎరిపప్ప, నువ్వు పెద్ద ఏమన్నా లోకలా ఎక్కడువా? నేను ఎర్రిపాపని కాదు, కండెర్రిపాప. అంటే మావాడు కొంచెం రాకెట్ రాగవాలి. అంటే ఫస్ట్ మావాడు పడతారు బాగా. మరి ఎప్పుడు మారుతారండి? కరెక్ట్ అయితే లడ్డూల మీద లడ్డూలే. కొన్ని జాబ్ ఏం చేంజ్ చేయొచ్చు కదండి. ఖాళీ జాబ్ చేయించాడు, 4-5 జాబులు అన్ని చోట్ల తీశారు. 4 జాబులు చేయించారా? మంచి జాబులు చేశాడు. ఏ జాబ్ చేశారేటండి? అంతకుముందు పైలట్ గా చేసాడు. ఏంటి పైలట్ అంటే గాల్లో హెలికాప్టర్ తిరుగుతుంటది? తీశారు అక్కడ నుంచి. ఎందుకు తీస్తారు? కరెంట్ బిల్ వస్తుందని గాలి వెళ్తున్న హెలికాప్టర్ ఫ్యాన్ ఆపేశాడు. అవునా, నెల కరెంట్ బిల్ చాలా తక్కువ వచ్చింది. మరి వేరే జాబ్ ఏం చూసారా? మరి చేసావండి, సబ్మెరీన్ కూడా చేశాడు. సబ్మెరీన్ అంటే నీటిలో కింద నుంచి వెళ్తుంటది. సముద్రంలో కింద నుంచి వెళ్తుంది కదా షిప్, దాంట్లో సబ్మెరీన్ దాంట్లో చేశాడు. అక్కడ కూడా తీశారు. ఎందుకు తీశారు? సముద్రంలో వెళ్తుంది కదా, గాలాడట్లేదని చెప్పి డోర్ తీసాడంట. నీళ్ళ లోపలికి వచ్చి ఇటు బయటకు వచ్చాడు. లోపల పోవాల్సిన చెడ వదిలేసేది. అదే నేను అనుకున్నా, పోలేదు. ఇది మారడనుకుంటాం. ఇంకా మారడు, దాన్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఎప్పుడు కష్టపెట్టేది ఉండదు. అన్ని తండ్రి పోలికలు. నా పోలికలు వచ్చుంటే బాగుపడాడు. ఈ పాటికి 5-6 సెటప్లు పెట్టాడు. నా పోలికలు రాలా ఇడికి. రాదా ఇట్రా.
ఎందుకురా తన అలా ఇబ్బంది పెడతావు? ప్రేమ ప్రేమ చూపిస్తున్నానన్నా. ఆ చూపించేది ఏదో గదిలో చూపించుంటే బాగుండేది కదా. వద్దు, ఎవరు చూడరు కదా అప్పుడు, మార్కులు రావు. ఆ ఇబ్బంది పెట్టే బదులు ఏదో ముద్దు పెట్టొచ్చు కదా బాబు. అలాంటివి ఉండవండి వీడికి. పెట్టేశాను. అప్పుడు బ్రష్ చేయమని చెప్పండి అబ్బాయికి. వంట ఎరుపప్పు అండి ఆడిని చేస్తాడు. మా నాన్న నేను బ్రష్ చేయొద్దు. మధ్యలో నా సంగతి ఎందుకు ఎరుపప్ప? ఆ మధ్య రైల్వేలో కూడా చేసాడండి. ఈ రైల్వేలోనే రైల్వేలో లైన్మెన్ గా చేశాడు. ఈ లైన్ నుంచి ఉంటారు. అదే లైన్మెన్. అక్కడ కూడా తీశారు. ఎన్ని తీస్తారండి? ఏంది ట్రైన్ స్పీడ్ గా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అవుతాయని ట్రైన్ స్పీడ్ బ్రేకర్లు వేసాడు. ఫ్లైఓవర్ కట్టవలసింది వదిలిపోయింది. అప్పటి నుంచి రోడ్ల మీద కూడా వేశారు. నాన్న నువ్వు చేయి, మీ కోళ్ళ వద్ది. వాళ్ళ కూతురు కన్నా ఎక్కువ వీడికి అర్థం కావట్లేదు. నాకు నవ్వాలి ఆడాలో తెలియట్లేదు సార్. ఏం పర్లేదండి, మీరేం ఇదవద్దు. మరి ఆపరాని డ్రామా కొంచెం స్కిట్ చేయనీరా. చెయ్యి నాన్న, చెయ్యి. ఇప్పుడు విషయం చెప్తే మీరేం ఫీల్ అవ్వరు కదా? ఏంటండి చెప్పండి, ఇంకేం ఫీల్ అవుతాం? మీ అబ్బాయి దగ్గర కామెడీ లేనప్పుడు స్కిట్ చేసిన వేస్ట్ కదా. అంటే అదే విషయం లేనప్పుడు కాపురం చేసిన వేస్ట్ కదా. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు జబర్దస్త్ నుంచి చంటి వెళ్ళిపోయినట్లు మాకు పర్మిషన్ ఇస్తే మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతానండి నేను. మేము మత్తుండి మాట్లాడతారు, మత్తి లేక మాట్లాడుతున్నారా? ఫ్రస్ట్రేషన్ ఉంటున్నారు, కూర్చోండి మందు అయి మాట్లాడుకుందాం. ముందా చాలా లేదు మందు తాగండి. దాన్ని తాగుతురు కానీ రే మందు పోయి పోసేమంట. పోయి నేను పోస్తారా? నువ్వు పోయిద్ది, నేను పోస్తా. చాలు ఎక్కువైపోద్ది. అవునా? చాలా లిమిటెడ్ గా తాగుతాడు. ఎక్కువైపోద్ది. సోడా అలవాటు ఉందా? షార్ట్ అయ్యి బాబు. సోడా సోడా ఒక్క నిమిషం. సోడా ఇదిగో తీసుకో. ఏంటిది? సోడా. ఏ సోడా అది? తినే సోడా. నాకు కూడా ఈ గ్లాసులో మందు పోయి. మీరెవరండి? ముందు మందు పోయి తర్వాత చెప్తా. మీ ఇద్దరితో నాకు సంబంధం లేదు, నాకు ఆ ఒక్కడితో సంబంధం. అంటే మీరు అబ్బాయిలతో పెట్టుకుంటారు సంబంధం? ఇందాక నుంచి పడుతుంది, ఎందుకురా కెలుక్కుంటావు? ఇటు వచ్చినా మాట్లాడదు, వాడి దగ్గర వెళ్ళి మాట్లాడు. బయటికి వెళ్ళి మాడుకోండి, మిత్రం ఆడుకోండి. వెళ్ళండి. ఎలా ఉన్నా? ఇదిగో అది నా పిల్లలు చేతి. ఇందాక నా పెళ్ళ మీద చేసావు కదరా? అది లేదు. ఇది కూడా వేరే. నేను ఎప్పుడు చేయలేదు అలాగా. ఒకసారి క్యారెక్టర్ నుంచి బయటికి రారా. నేను రాను. బయటికి రారా? కొత్త కొడతాను. రావా? రాను. వచ్చావా? వచ్చాను. నేను రాలేకపోతున్నాను రా. వచ్చాను. నేను రాలేకపోతున్నాను రా. అది వేరన్నా. ఏదో మీరు డోర్ కొడితే లోపల వచ్చాను. మీ బాబు ఏదో బాబు అంటూ కలవ. పక్కోడి పెళ్ళ మీద చేయి వేస్తే ఒక మగాడికి మొగుడికి ఎలా ఉంటుందో తెలుసారా? ఇలా ఉంటది. నీకు దండం పెడతాడ్రా. మా ఆవిడ్ని ఎక్కడో పిక్నిక్ తీసుకెళ్ళావు, ఎక్కడ తీసుకెళ్ళావు చెప్పారు? నీ కాలు పట్టుకుంటాడ్రా. అది మీతోనే సరిగ్గా నా దగ్గర సరిగ్గా. ఓకే, దీనికి ఏంటో సొల్యూషన్ తెలుసా? తెలీదండి. నా పెళ్ళాన్ని నా దగ్గర పంపించేంత వరకు నీ పెళ్ళం నా దగ్గరే ఉంటది. కాదండి. నా పిల్ల ఇది అమ్మ పిక్నిక్ తీసుకొచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకేం అర్థం కావట్లేదు. అల్లుడు గారు. అల్లుడు గారు. బయటకు వచ్చావా? వచ్చానండి. మళ్ళీ ఎందుకు? నా పిల్ల ఎలా ఉంది స్కిట్ రోజా గారు? అమ్మా నవ్వి నవ్వి పొట్ట నొప్పి వచ్చేసింది నాకైతే. సూపర్. నాగ్ బాబు సార్ 8 మార్క్స్ వచ్చిన పెయిన్ తో రామ్ ప్రసాద్ ఎంటర్ అయ్యాడు. తర్వాత నువ్వు మాట్లాడు. ఎప్పుడైతే సీను వచ్చాడు, నేను ఎరుపప్ప అంటే కొండరు పప్ప నన్న చంద్ర వచ్చి ఫినిషింగ్ టచ్ బాగా ఇచ్చాడు.
చంద్ర ఉన్నంతసేపు ఏమో మంచిగా తయారై వెళ్ళిపోగానే మళ్ళీ ఎరిపప్పులా అయిపోయి చాలా బాగుంది స్వీట్.